చెప్పి దేవుడు ఆయన కృప మనపై ఉంచి మళ్ళీ ఎంతగానో ప్రేమించి మరి సజీవులుగా క్షేమంగా ఉంచి మరొక నూతన విశ్రాంతిలో ఆయన సన్నిధిలో మనందరినీ సమకూర్చాడండి. దేవునికి మనం ఏమిచ్చిన మనము తీర్చుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేది సాక్షి కాదండి, ప్రార్థన అవసరత. మరి మా ఇంట్లో మరి చదువుకున్న పిల్లలు అందరూ ఉన్నారు, మీకు తెలుసు. మరి ఆశ, గిరియా, మరి బెన్ని, యువర మరి నలుగురు టీఎస్సీ సిద్ధపడుతున్నారండి. మరి వచ్చే నెల నుంచి టెట్ పరీక్షలు రాసుకున్నారు బిడ్డలు. ఈ నలుగురు కొరకు ప్రతిదినము మీ సొంత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకొని టెట్లో మరి మంచి మార్కులతో బిడ్డలు నలుగురు పాస్ అయ్యేలాగున ఆశ కొరకు, దివ్య కొరకు, బెన్ని కొరకు, యువర కొరకు మరి మీ సొంత ప్రార్థనలో బిడ్డల కొరకు ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నానండి. మనం చేసేదల్లా ప్రార్థన సహాయం. మనం ప్రార్థన చేసి వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వమని, చదువుకునేటప్పుడు మంచి ఆరోగ్యం ఇవ్వమని, మంచిగా పరీక్ష రాసి మరి మంచి మార్కులతో పాస్ అవ్వాలని మరి మీ అందరూ మీ సొంత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి దేవుడు మనల్ని ప్రేమించి 6 సంఘాలు ఇచ్చారండి. మరి 6 సంఘాలు ఉన్న మరి టెట్టకు ఎవరైతే సిద్ధపడుతున్నారో బిడ్డలందరి కొరకు మరి ప్రతి దినము మరి దేవుని వాసంగా నేను అయ్యారు మరి బిడ్డలు మరి వారానికి 2 దినాల ఉపవాస ప్రార్థనలో కూడా వీరందరి కొరకు నేను ప్రతి దినము ప్రార్థన చేస్తానండి. మరి డిఎస్సీ సిద్ధపడే బిడ్డలు ఎవరైనా సరే మరి మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మరి టెట్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని నేను ప్రార్థన చేస్తానండి. మీరు కూడా ప్రార్థనలో సిద్ధపడమని మరి మా ఇంట్లో ఉన్న నలుగురు బిడ్డల కొరకు మీ సొంత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. మరి మన ముందున్న ఉపవాస కొడుకులు మరి అక్టోబర్ 4వ తారీఖున ప్రారంభం అండి. మరి 4వ తారీఖు మొదలు 14, 15 తారీఖుల వరకు జరుగుతాయండి. 6 సంఘాలకు కూడా మరి 6 సంఘాల్లో జరిగే ఉపవాస కొడుకుల కొరకు మరి మీరు ప్రతి దినము మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మరి కరెంటు, వాతావరణం మరి సమస్తాన్ని దేవుడు స్వాధీనపరుచుకొని మరి పిలువబడిన దైవదాసులు సకలానికి మన మధ్యకి రావాలని మరి మన కుటుంబాలకు మనకి ఆశీర్వాదకరంగా, మన గ్రామానికి, మన సంఘానికి ఆశీర్వాదకరంగా కోరికలు జరగాలని మరి మీ అందరూ ప్రతిదిన మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మన ముందున్న ఉపవాస కోరికలకు మీరు ప్రార్థన పూర్వక సిద్ధపడాలని మనం చేసుకుంటున్నానండి. మరి నా కొరకు, అయ్యగారి కొరకు, మరి ప్రేమించి ఇచ్చిన నలుగురు బిడ్డలు నా కుటుంబం కొరకు మరి జరిగే ఉపవాస కొడుకుల కొరకు మరి కూర్చంపేట మందిరం ఓపెన్ అవుతుందండి. మరి దాని విషయంలో కూడా మీరు ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నాను. మరి రాబోయే మందిరం కూడా పాడైపోయిందండి. పైన అంత చెత్త తినేసి మరి వర్షం పడితే కింద పడుతుందండి. కూర్చున్న మనుషుల మీద, విశ్వాసుల మీద చిన్న చిన్న మట్టి బెడ్డలు పడుతున్నాయండి. మరి త్వరలో అది కూడా మరి కట్టాలని అయ్యగారు ఆలోచన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా మీ సొంత ప్రార్థనలో ప్రభుత్వ కొరకు మీ సొంత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తమైతే మళ్ళీ వచ్చే 2025 జనవరి నెలలో మళ్ళీ అందరం ప్రారంభించాలని అయ్యగారు మరి ప్రార్థన కొరకు సిద్ధపడుతున్నారు. మరి మీరు కూడా మీ ప్రార్థన సహాయం అందించాలని మనం చేసుకుంటున్నాం. మరి జరుగుతున్న ఈ పరిచయాల కొరకు, మన సంఘాల కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, మరి బిడ్డలు చదువుల కొరకు, మరి వాళ్ళు రాసే పరీక్షల కొరకు మనమందరం ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి చిన్న చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించారు. ఆమేన్.